అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ ఇన్సైడర్. నేను రాజు. సీజ్ ద షిప్ అనే ఈ మాట గత 2-3 రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా ఒక ట్రెండింగ్ అయినటువంటి ఒక హ్యాష్ ట్యాగ్. సీజ్ ద షిప్ అని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఆ మాట అన్నారో అప్పటి నుంచి కూడా ఈ ఒక్క వర్డ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సరే, ఆయన కాకినాడ పోర్ట్లో స్టెల్లా ఎస్కి సంబంధించినటువంటి పనామా షిప్ను ఆయన పరిశీలించినటువంటి సందర్భంలో అక్కడ భారీ ఎత్తున రేషన్ రైస్ స్మగ్లింగ్ జరుగుతుందని గుర్తించి చాలా నవ్వుతూ చాలా క్యాజువల్గా మాట్లాడుతూ సీజ్ ద షిప్ అని చెప్పేసి ఒక ఆర్డర్ వేసేసినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు దీని మీద రకరకాలైనటువంటి అంశాలు తెరపైకి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే షిప్ను సీజ్ చేసేటటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని చెప్పేసి కొంతమంది వాదిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలాగూ వాళ్ళు షిప్ను సీజ్ చేసేటటువంటి అధికారం ప్రభుత్వానికి లేదు, సో పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లే ముందు అవన్నీ తెలుసుకొని వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. కానీ నిజంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి విపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడాల్సింది ఏంటంటే, నిజంగా రేషన్ బియ్యం తరలిపోతూ ఉంటే ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకోవాలి. పేదలకు చెందాల్సినటువంటి బియ్యాన్ని ఈ విధంగా అక్రమ మార్గంలో పంపించేటటువంటి వాళ్ళు ఎంతటి వారైనా సరే వదలొద్దు అని చెప్పేసి విపక్షాలు మాట్లాడాలి. అంతేగాని షిప్ని సీజ్ చేసేటటువంటి అధికారం పవన్ కళ్యాణ్కి లేదు, గబ్బర్ సింగ్ లాగా ఆయన అక్కడికి వెళ్ళి గబ్బర్ సింగ్ పార్ట్ 3ను మాకు చూపించాడు, ఇలా రకరకాలైనటువంటి విమర్శలు చేసినటువంటి పరిస్థితి. సో ఈ విమర్శలతోటి ఇప్పటికే 11 సీట్లకు పరిమితమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను మళ్ళీ ప్రజలు ఆదరిస్తారు, లేకపోతే మళ్ళీ ప్రజలు ఆ మాటను హర్షిస్తారు అనేటటువంటి విషయాన్ని బహుశా మర్చిపోతున్నారు. సో వాస్తవంగా ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, అసలు చట్టం ఏం చెబుతోంది, పవన్ కళ్యాణ్కి అసలు నిజంగా ఆయన ఒక డిప్యూటీ సీఎం హోదాలో వెళ్ళినటువంటి నేపథ్యంలో షిప్ని సీజ్ చేసేటటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందా లేదా, నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు సీజ్ ద షిప్ అన్న తర్వాత ఆ షిప్ని సీజ్ చేయకుండా పంపించేస్తారా, నిజంగా దీని వెనక ఏదైనా సరే ఒక మాఫియా కుట్ర జరుగుతుందా? సో ఈ వివరాలన్నీ కూడా వాస్తవంగా చట్టం ఏం చెప్తుంది అనేటువంటి వివరాలు మాత్రమే నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను. అయితే ఇక్కడ సీజ్ ద షిప్ అనేటటువంటి పదం ఏ విధంగా హ్యాష్ ట్యాగ్ లాగా ట్రెండ్ అయిందో అందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. వాస్తవంగా అయితే సముద్ర రవాణాకి సంబంధించినటువంటి వ్యవస్థ మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి రైట్స్ ఉండవు, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు ఉండవు. ఇవన్నీ కూడా కస్టమ్స్కి సంబంధించినటువంటి అధికారాలు చూస్తూ ఉంటారు. మరోపక్క ఇక్కడ రేషన్ బియ్యం అనేది స్మగ్లింగ్ చేస్తున్నారు అన్నారు. సో సముద్ర మార్గంలో స్మగ్లింగ్ అయ్యేటటువంటి గూడ్స్ జాబితాలో, అంటే స్మగ్లింగ్ అయ్యేటటువంటి వస్తువుల జాబితాలో రేషన్ బియ్యం పేరు లేకపోవడం కూడా ఇప్పుడు ఈ అనుమానాలకి ఈ విమర్శలకి తావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒకవేళ మీకు గుర్తు లేకపోతే నేను ఇప్పుడు ఆ వీడియో మీకు ఒకసారి వినిపిస్తాను. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో ఆ వీడియో ఒకసారి చూడండి. ఇది ఉగ్రవాదులకి, టెర్రరిస్టులకి హెవెన్, ఇది నేషనల్ సెక్యూరిటీకి ఇది మీరు ఒక స్పోజింగ్ యాజ్ ఎ థ్రెట్. నేను ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. ఇఫ్ ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ. సో ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు, సీజ్ ద షిప్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ ప్రెజర్స్ ఉన్నా సరే నేను చూసుకుంటా అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధికారం లేకపోయినప్పటికీ కూడా ఆ అధికారం ఎవరికి ఉంటుంది? కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే ప్రెజర్స్ వస్తే నేను చూసుకుంటానంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా మీరు షిప్ని సీజ్ చేయండి, ఇతరత్రాకి సంబంధించినటువంటి అంశాలు ఏవైనా ఉంటే నేను చూసుకుంటాను అనేసి అర్థం. సో అది ఏ విధంగా అయినా సరే షిప్ని సీజ్ చేయొచ్చు. సో ఇక్కడ చట్టం ఏం చెబుతోంది అంటే, ఒకటి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున అంటే పోర్టుకి సంబంధించినటువంటి అధికారులు నో డ్యూ సర్టిఫికేట్ ఇవ్వలేదు ఆ పనామా షిప్కి. సో నో డ్యూ సర్టిఫికేట్ ఇవ్వకపోతే ఆ పడవ అక్కడి నుంచి కదలదు, అంటే ఆ షిప్ అక్కడి నుంచి కదిలే పరిస్థితి లేదు. ప్రస్తుతానికి దాన్ని ఆపేశారు. సో ఇప్పుడు సీజ్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు నిజం చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఏదో సినిమా డైలాగ్ అనేసారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఖచ్చితంగా సీజ్ చేస్తారు. ఎలా సీజ్ చేస్తారంటే, దీనికి ఒక చట్టం ఒకటి చెప్తుంది. ఏంటంటే ఆ చట్టంలోని సెక్షన్ 2(1)E ప్రకారం ఏమవుతుందంటే, అడ్మిరాలిటీ కోర్ట్స్ని కొన్ని ఏర్పాటు చేసింది
కేంద్ర ప్రభుత్వం. అలాగే ఈ కేసులకు సంబంధించి అంటే సముద్ర జలాలకు సంబంధించినటువంటి వివాదాలు, సముద్ర జలాలకు సంబంధించి అక్కడ ఏర్పడేటటువంటి వివాదాలను పరిష్కరించేందుకు ఈ అడ్మిరాలిటీ అనేటటువంటి ఒక అంశాన్ని చేర్చింది. ఈ అడ్మిరాలిటీకి సంబంధించినటువంటి కోర్టులు దేశంలో 8 కోర్టులు ఉన్నాయి. ఈ 8 కోర్టులు మాత్రమే ఈ అడ్మిరాలిటీకి సంబంధించి అంటే సముద్ర జలాలకు సంబంధించినటువంటి వివాదాలను పరిష్కరిస్తాయి. అందులో ఈ ఉన్నటువంటి ఆ 8 కోర్టులు ఏంటంటే కలకత్తా కోర్టు, అలాగే ముంబై, మద్రాస్, కర్ణాటక, గుజరాత్, ఒరిస్సా, కేరళ, హైదరాబాద్. ఈ 8 హైకోర్టులు మాత్రమే అడ్మిరాలిటీ పవర్స్ను 8 హైకోర్టులకు మాత్రమే ఇచ్చారు. ఈ 8 హైకోర్టులో మాత్రమే ఆ సముద్ర జలాలకు సంబంధించినటువంటి పరిధిని బట్టి ఏ కోర్టు పరిధిలోకి వస్తే ఆ కోర్టులో దీన్ని పరిశీలిస్తారు. సో ఇప్పుడు అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి అడ్మిరాలిటీ పవర్స్ లేకపోయినప్పటికీ కూడా రాష్ట్రం విడిపోయినటువంటి నేపథ్యంలో ఆ సముద్ర జలాలు ఎక్కడికి వెళ్తాయి? పోతే హైదరాబాద్లో ఉన్నటువంటి అడ్మిరాలిటీ కోర్టుకి వెళ్తారు, లేకపోతే అమరావతికి కానీ దాన్ని కానీ అవకాశం కల్పిస్తే అమరావతిలో కూడా అడ్మిరాలిటీ పవర్స్ కానీ ఇస్తే సో ఆ అమరావతి కోర్టులో కూడా అంటే అమరావతి హైకోర్టు మీన్స్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ కేసును నడిపించేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక ఇక్కడ పోతే ఎస్పెషల్లీ ఏంటి అంటే ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళబోతున్నారు. కోర్టుకు వెళ్ళి అడ్మిరాలిటీ కోర్టులోనే తేల్చుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా షిప్ను వదిలే ప్రసక్తి లేదు. షిప్ను ఖచ్చితంగా సీజ్ చేసి తీరుతారు. దీంట్లో అనుమానాలు ఎవరికి ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇకపోతే పోర్టు విషయానికి వస్తే సో పోర్టులో రేషన్ బియ్యాన్ని ఎస్పెషల్లీ అక్కడి నుంచి అక్రమంగా బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు రకరకాలైనటువంటి పన్నాగాలు గత వైసీపీ హయాంలో జరిగాయి. పోర్టుని ఏ విధంగా అరబిందో స్వాధీనం చేసుకుంది, అరబిందో స్వాధీనం చేసుకున్న కొద్ది రోజులకే రేషన్ బియ్యాన్ని ఇంటింటికి పంపిణీ చేసేటటువంటి ఒక వ్యవస్థను ప్రారంభించారు. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు, టైం ఎక్కువైపోతుంది కాబట్టి. 2020లో డిసెంబర్లో ఈ పోర్టు అంటే విశాఖలో ఉన్న ఈ కాకినాడలో ఉన్నటువంటి పోర్టుని ఈ అరబిందోకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చారు. అరబిందో అంటే ఎవరో తెలుసు కదా మీకు, విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి బంధువులు. సో వాళ్ళకి ఆ పోర్టుని దాదాపు 41 పాయింట్ చేంజ్ వరకు కూడా దాంట్లో ఉన్నటువంటి షేర్లను వాళ్ళకి బదలాయించారు. అంటే ఆ పోర్టు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. కరెక్ట్గా నెల రోజులకి అంటే ఇది జరిగింది ఎప్పుడు, పోర్టు అరవిందోకి వెళ్ళింది ఇప్పుడు 2020 డిసెంబర్లో వెళ్ళింది. అయితే 2021 జనవరిలో ఏం చేశారు అంటే ఇంటింటికి రేషన్ బియ్యాన్ని వాహనాల ద్వారా పంపిణీ చేసినటువంటి వ్యవస్థను ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించారు. నేను చెప్తున్నటువంటి డేట్స్ని మీరు ఫాలో అయితే వాస్తవం ఏంటో తెలుస్తుంది. సో నెల రోజులకే దీన్ని ఫాలో అయింది. తర్వాత కరెక్ట్గా 5 నెలలకి అంటే అక్టోబర్ కల్లా వచ్చేసేసరికి ఏమైందంటే ఎవరైతే ఇప్పుడు అక్కడ మనం చెబుతూ ఉన్నామో దీని వెనక ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని చెప్తున్నామో, సో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి ఆయన తండ్రిని ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా చేశారు. అంతకుముందు 3 దశాబ్దాలుగా అంటే 30 ఏళ్ళుగా ఆయనే ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉంటాడు. తర్వాత ఆయన్ని తీసుకొచ్చేసి ఏం చేశారు, 2021 అక్టోబర్లో ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ ఏదైతే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉందో దానికి చైర్మన్ చేశారు. అంటే పీడిఎస్కి సంబంధించినటువంటి రైస్ అంతా కూడా సివిల్ సప్లైస్ ద్వారా పంపిణీ అవుతుంది. సో మీరు ఫాలో అయితే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. కరెక్ట్గా అదే నెలలోనే అప్పట్లో ఏపీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇదే ద్వారంపూడికి బంధువు అయినటువంటి మరొక వ్యక్తిని అందులో చైర్మన్గా చేసినటువంటి అధ్యక్షుడిగా చేసినటువంటి పరిస్థితి. సో ఇలా చూసుకుంటే మనం ఎప్పుడైతే ఈ పోర్ట్ అరబిందో వాళ్ళ చేతికి వెళ్ళిందో అప్పుడు దాదాపు గత 3 ఏళ్లతో పోల్చుకుంటే ఈ 3 ఏళ్ళు అంటే అరబిందోకి చేతికి వచ్చినటువంటి 3 ఏళ్లలో దాదాపు 73 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా ఈ పోర్టు ద్వారా పంపిణీ అయినటువంటి పరిస్థితి, అంటే ఎగుమతి అయినటువంటి సిచ్యువేషన్. సో ఈ విధంగా పోర్టుని తమ చేతిలో పెట్టుకొని గుత్తాధిపత్యం చేశారు. ఎవరు ఏం చేయలేరు. ఇక్కడ ఏంటంటే వీళ్ళకు ఉన్నటువంటి విపరీతమైనటువంటి నమ్మకము, వాళ్ళకు ఉన్నటువంటి ధైర్యం ఏంటి అంటే బియ్యం అనేది స్మగ్లింగ్ గూడ్స్ జాబితాలో లేదు. సో స్మగ్లింగ్ గూడ్స్ జాబితాలో లేనటువంటి బియ్యాన్ని ఏం చేస్తారు, వీళ్ళు సీజ్ చేసేటటువంటి అధికారం లేదు, ఏదో కేసులు పెడతారు. సో దానికి కూడా కూటమి ప్రభుత్వం అలాగే పవన్ కళ్యాణ్ ఏకుమేకై కూర్చున్నాడు. పీడీ కేసులు పెట్టాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఏంటంటే రేషన్ బియ్యాన్ని ఎవరైనా సరే స్మగ్లింగ్ చేస్తే వాళ్ళ మీద పీడీ కేసులు పెట్టాలి. పీడీ కేసు అంటే ఏంటి, ఎలాంటి విచారణ లేకుండా ఎలాంటి సందర్భం లేకుండా అరెస్ట్ చేసి తీసుకెళ్లి 12 నెలల పాటు బయటికి రాకుండా బెయిల్ కూడా రాకుండా జైల్లో వేయచ్చు. సో ఆ పీడీ కేసులు పెట్టే ఫైల్ ఇప్పటికే గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. సో ఇకపోతే అక్కడ పనిచేస్తున్నటువంటి పోర్టుకి సంబంధించిన అధికారులు కావచ్చు, ఈ మారిటైమ్ బోర్డుకి సంబంధించినటువంటి సీఈఓ కావచ్చు, సో వీళ్ళంతా కూడా రకరకాలైనటువంటి వ్యవస్థలను అక్కడ మేనేజ్
మేనేజ్ చేస్తూ ఇష్టానుసార అక్రమాలుగా పాల్పడుతున్నారు. ఎందుకంటే ఇవాళ జరిగినటువంటి మంత్రివర్గ ఉపసంఘం కూడా దీని మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మారిటోరియం బోర్డుకి సంబంధించిన CEO ఆయన పిలిచి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ వేర్ హౌసెస్ అంటే గోడౌన్స్ ఉంటాయో గోడౌన్లలో ఇది అంటే సార్టెక్స్కి సంబంధించినటువంటి కొన్ని మిషనరీస్ అంటే బియ్యాన్ని పాలిష్ చేసేటువంటి మిషనరీ దాదాపు 5 మిషన్లు ఉన్నట్టు గుర్తించారు. సో వీటికి ఎలాంటి అనుమతి ఇచ్చారు? సో వాస్తవంగా ఈ గోడౌన్స్లో అలాంటి మిషనరీస్ ఏవి ఉండకూడదని చెప్పేసి నిబంధనలు చెప్తున్నాయి. మరి అక్కడ ఈ మిషన్స్ ఎక్కడ ఎలా వెళ్ళాయి? సో ఈ వెళ్ళడానికి కారణం ఏంటి? వీళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు? ఇప్పుడు వీళ్ళ ఫోకస్ ఎవరి మీద పడుతుంది? షిప్ సీజ్ చేసిన తర్వాత షిప్కు సంబంధించిన సీజుకు సంబంధించి కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు నుంచి డైరెక్షన్ తీసుకున్న తర్వాత దీనికంటే ముందే అక్కడ భద్రతను ఏర్పాటు చేసి చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ని అంటే ముఖ్య భద్రతాధికారిని IPS స్థాయి అధికారిని అక్కడ ఏర్పాటు చేసి అలాగే చెక్ పోస్టులు ఏర్పాటు చేసి చెక్ పోస్ట్ మీన్స్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు అంటే అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో కూడినటువంటి ఒక చెక్ పోస్ట్ని ఏర్పాటు చేసి ఈ చెక్ పోస్ట్ ద్వారా PDSB వెళ్తుందా లేదా అనేటటువంటి దాని మీద తీవ్ర స్థాయిలో దాని మీద ఫోకస్ పెట్టబోతున్నారు. సో తర్వాత ఇప్పుడు వేర్ హౌస్ గోడౌన్స్ మీద టార్గెట్ చేయబోతోంది. ఈ వేర్ హౌస్ గోడౌన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని టార్గెట్ చేసి కూటమి ప్రభుత్వం వాటిలో ఉన్నటువంటి మిషనరీస్ కావచ్చు వాటి ద్వారా జరుగుతున్నటువంటి అక్రమ దందా ద్వారా ఆ వేర్ హౌస్ గోడౌన్స్ కూడా సీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేయబోతోంది. సో ఏదో పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చేసారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసి ఆయన సినిమా హీరో కాబట్టి ఏదో ఒక డైలాగ్ చెప్పేశాడు. సో సీజ్ ద షిప్ అనగానే అందరూ కూడా దాన్ని పట్టుకొని జన సైనికులంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మీకు తెలుసా అసలు సీజ్ చేసే అధికారం పవన్ కళ్యాణ్కి లేదని చెప్పేసి ఎవరెవరు ఏదో మాట్లాడుతున్నారు. సీజ్ చేసే అధికారం పవన్ కళ్యాణ్కి లేకపోయినా సరే వ్యవస్థకి ఉంది. ఆ వ్యవస్థని మార్చేటటువంటి వ్యక్తి ఆ వ్యవస్థకి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి అవసరమైతే ఎంత దూరం పోగలిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ చెప్పాడంటే సీజ్ ద షిప్ అంటే నేను చెప్పాను కాబట్టి ఇప్పుడే షిప్ను సీజ్ చేయండి అని కాదు. అందులో ఉన్నటువంటి పరిస్థితులు వాస్తవాలు తెలుసుకున్న తర్వాత షిప్ సీజ్ అవ్వడం మాత్రం ఖాయం. ఈ విషయం తెలుసుకోకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు షిప్ కంటే గోడౌన్స్ సీజ్ కాబోతున్నాయి. మరీ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఈ రేషన్ రైస్ మాఫియాను అడ్డుకునేందుకు తీవ్ర స్థాయిలో కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది. ఇది ఇవాల్టి ఇన్సైడర్. మరో ఇన్సైడర్ కలుద్దాం. నమస్కారం.